కేశవ చక్రితో ఇలా మాట్లాడుతుంటాడు. తనే తనే అంటే అదే రా బుస్సు. నిజంగా తను చాలా గ్రేటా ఎందుకు అని చక్రి అంటుంటే, చూసావుగా నిన్న మన గురించి ఎలా మాట్లాడిందో. వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి నాకు ఫేవర్గా మాట్లాడడం అంటే మాటలా, దానికి చాలా ధైర్యం కావాలి. అందుకే గ్రేట్ అంటున్నాను అని మురిసిపోతుంటాడు. అయితే ఇంతలో చక్రి కూడా, అయితే తిను గ్రేటే అంటే తినా ఎవరు అని అడుగుతాడు. మీరెవరు అని సిగ్గుపడి చెప్తుంటే, మహాలక్ష్మి గారా అని కేశవ అంటాడు. అవునరా, తను ఎలా మాట్లాడిందో విన్నావు కదా. నా భార్యగా ఛార్జ్ తీసుకొని వాళ్ళని ఉతికి ఆరేసి ఐరన్ చేసి అల్మారాలో పెట్టేసింది, అందుకే తను గ్రేట్. ఇంతలో కేశవ, అవునరా, వాళ్ళిద్దరూ లేకపోయి ఉంటే ఈరోజు చాలా పెద్ద సమస్య అయ్యేది. ఇన్ని రోజులు ఆ బుస్సు నా వెనకతల పడుతుంటే ఏదో టైంపాస్కి మాట్లాడుతుంది సరదాగా అనుకున్నాను, కానీ అది నిజమైన ప్రేమని ఈరోజు అందరి ముందు నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే కానీ నాకు అర్థం కాలేదురా. ఇక నుంచి నేను ఫిక్స్ అయ్యానురా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని మాత్రం వదులుకోను అని చెప్తుండగా చక్రి, వదులుకోకపోవడం తర్వాత, అసలు తనకి ఫోన్ చేసావా, ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ పెట్టారేమో కనుక్కున్నావా అని అడుగుతాడు. లేదురా అని కేశవ చెప్పడంతో చక్రి, ఒరే బండ సన్నాసి అని తిడుతూ ఉంటాడు. ఏం తిట్రా అని అడగ్గా, ముందు తనకి ఫోన్ చేయరా, నేనే కనిపెట్టానులే ఆ తిట్టు అని చెప్తాడు. ఇంతలో కీర్తి అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది. అయితే కేశవ ఫోన్ చూసి, ఏంటి కీర్తి ఫోన్ చేస్తుంది అని అడుగుతుండగా, కీర్తి ఎవర్రా, ఇంకో గర్ల్ ఫ్రెండా అని చక్రి అడుగుతాడు. రే ఎంతమందిని లవ్ చేస్తున్నావురా అని అడగ్గా, రే శైలు ఫ్రెండ్ రా తిను అని అంటే, ఓహో అబ్బా సాయిరామ్, నాకు ఒక్కరే పడట్లేదు, నీకు ఇంతమంది పడుతున్నారేంటి అని అనుకున్నాను, కొంచెం జలసీ ఫీల్ అయ్యాను, ఏమనుకోకే అని చెప్తాడు. ఇంతలో సరే ఫోన్ ఆన్సర్ చెయ్యి, ఏమంటుందో నేను వింటాను అని చక్రి అనగా, ఎందుకు మళ్ళీ నన్ను ఏడిపించడానికా అని అడుగుతాడు. నువ్వు నన్ను ఏడిపించడానికి ఏం అవసరం లేదు, నేను మాట్లాడతాననగా, అంతేలేరా అన్నయ్యలో ఫ్రెండ్స్ అవసరం వచ్చినప్పుడే ఉపయోగపడతారు అని అంటుండగా, అవసరం లేదు వెళ్ళరా నేను మాట్లాడతాను అని చెప్పి చక్రిని పంపించేస్తాడు. అయితే ఫోన్ ఆన్సర్ చేసి, హలో కీర్తి అనగా, రే